మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలను చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని దర్శించుటకు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. ఎక్కడికి? పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి. 10 మంది కన్యకలే. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. కానీ వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. పైకి చూస్తానికి అందరూ ఒకలాగానే ఉన్నారు. మీరు బైబిల్ పెట్టుకొని ఇప్పుడు గెట్ టుగెదర్కి వస్తుంటే మిమ్మల్ని అందరినీ విశ్వాసులు, దేవుని బిడ్డలు అని మనం కనబడుతున్నాం. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు అంటే మీటింగ్కి వెళ్తున్నాను. మీ చేతుల్లో ఏముందంటే బైబిలు. కానీ మనలో కొంతమంది బుద్ధి గలవారిమి, కొంతమందిమి నీకు బుద్ధి లేదంటే ఒప్పుకుంటారా? మనకు బుద్ధి గలవారమో బుద్ధి లేని వారమో తెలుసుకోవాలి. బైబిల్ చెప్పింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనును. దేవుడు లేడు అనేవాడు ఎవడో? మరి మీరందరూ దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా? అనుమానం చెప్తున్నారండి. అప్పుడు మనం బుద్ధిహీనులం కాదు. సరిగా చదవండి ఆ వాక్యం. 53వ అధ్యాయం కీర్తన 53 1వ వచనం, 2వ వచనం, 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. కీర్తన 53 అండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడు అంటాడా? దేవుడు లేడని ఎక్కడ అనుకుంటారంట వాళ్ళు? హృదయంలో అనుకుంటారు, నోటితో అనరు. మనమంతా నోటితో అన్నాం దేవుడు లేడని. ఏంటంటే ప్రార్థన చేయించుకొని పరీక్షకి వెళ్ళినప్పుడు పాస్ అవ్వలేదనుకో, మన హృదయంలో అనుకుంటావు దేవుడు ఎక్కడున్నాడు. నువ్వు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అకస్మాత్తుగా చచ్చిపోయిందనుకో, ఏమంటావు అప్పుడు? దేవుడు ఉంటే నా బిడ్డను ఎందుకు చంపాలి? దేవుడు లేడు, ఏమీ లేడు. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు అర్థం కాని సందర్భాలు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం? బయటకు చెప్పవేమో కానీ మనసులో ఏమనుకుంటాం? మనసులో దేవుడి మీద సందేహపడేవాడు విశ్వాస అవిశ్వాస. దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. యోబుకి ఒకే రోజు 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఏంటండి? ఆస్తి అంతా పోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అన్నాడే కానీ దేవుడు ఉంటే నా బిడ్డలు ఎందుకు చంపేయాలి అన్నాడా? అనలేదండి. శరీరం అంతా రోగం వచ్చేసింది. సోరియాసిస్ అనమాట. అది కుష్ఠరోగం అనుకునే వాళ్ళ మొన్నటిదాకా. కుష్ఠరోగం పెద్ద దురద రాదు. ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు గోక్కుంటూనే ఉంటారు, తోలు ఊడిపోతూనే ఉంటుంది. బూడిదలో కూర్చొని చెల్లపెక్కి తీసుకొని గోక్కుంటా కూర్చున్నాడు. భార్య వచ్చింది, నేను ఉన్నాను కదండి గోకుతాడండి అందా. పోన్లండి పిల్లలు మళ్ళీ ఇస్తాడు దేవుడు, మన ఇద్దరం ఉన్నాం కదా అందా. ఏమయ్యా ఇంకా దేవుడు 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 అంటావు? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, దేవుణ్ణి దూషించి చావరాదా? అసలే బాధలో ఉన్నాడు కదా, అనారోగ్యంలో ఉన్నాడు కదా, ఆయనకి ఎంతో గుడ్డల్లో బాధ ఉంది కదా. ఆ బాధలో చంపుతానే, నిన్ను ముందు చంపి నేను చస్తానే అన్నాడా? ఏంటండి? జుట్టు పట్టి పీకి దబదబా బాధాడా? ఏంటండి? ఆ బాధలో కూడా బుద్ధిలేహీనంగా మాట్లాడకో. దేవుణ్ణి దూషించేవాళ్ళు బుద్ధి లేనోళ్ళు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. యెహోవా ఇచ్చెను,
ఆయన గురించి, ఆయన ఇచ్చే మేలు అనుభవిస్తామే కానీ కీడు అనుభవించొద్దా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అన్నాడు. కాబట్టి తన విశ్వాసం రూఢిగా ఉంది. భార్య విశ్వాసం సరిపోలా. బాధ వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇంకా దేవుణ్ణి దూషించేయి అన్నాడు. మనం చాలాసార్లు దేవుణ్ణి దూషిస్తుంటామండి. చూడండి, దేవుడు స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదేమో కానీ దేవుడు ఏది చేసినా అది మన మేలు కొరకే చేస్తాడు. దేవుడు నన్ను చంపినను నేను ఇంకా ఆయన కొరకే బ్రతుకుతాను అనే మాట మన నోట ఉండాలి. కానీ కొంచెం కష్టం వస్తే, కొంచెం బాధ వస్తే, దేవుడి మీద అనుమానం, సందేహం, సనుగుడు వచ్చిందంటే మనం క్రైస్తవులమైనా, బైబిల్ చదివే వాళ్ళమైనా, పరలోకం పోవాలనే ఆశ ఉన్న వాళ్ళమైనా మనలో బుద్ధిహీనత ఉంది కాబట్టి ఏంటండి, పరలోక రాజ్యానికి మనం చేరలేము. రెండో బుద్ధిహీనుడు చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 23వ వచనము. కరెక్ట్గా చదవండి ఎవరన్నా. సామెతలు 10:23. చెడుతనము చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చెడు పనులు చేసేవాడు ఎవడట? చెడు పనులు చేసేవాడు ఎవడట? ప్రభువు నమ్ముకున్నానని చెప్పి మళ్ళా చెడ్డ పనులు చేస్తారేంటి? ఏంటండి, ప్రభువు నమ్ముకున్నానని చెప్పి మళ్ళీ సినిమాలకు వెళ్తే మంచి పనా చెడ్డ పనా? దేవుని కృపల సినిమాలు మానేశామండి. అందొక ఆమె పక్కన వాళ్ళ పాప చెప్తుంది, టీవీలో వస్తున్నాయి కదండి అని. ఏంటండి, సినిమా హాల్లో సినిమా చూడలేదు కానీ టీవీలో సినిమా చూస్తున్నానంటే పెద్ద గ్లాసులో విషం తాగలేదు, చిన్న గ్లాసులో విషం తాగొచ్చా అని అడిగినట్టు ఉంది. ఏ గ్లాసులో తాగినా విషం విషమే. టీవీలో కాదు, సెల్ ఫోన్లో సినిమా చూసినా. ఈ మధ్య కొత్త రకంగా కొంతమంది డౌన్లోడ్ చేసుకొని, అదేదో వచ్చింది కదండి ఒకటి మన దేశంలో, మన ఒక సెల్ వచ్చింది కదా, ఫ్రీ సినిమాలు ఉంటాయి కదా అందులో. అదంట మంచం మీద పడుకొని దుప్పటి ముసుకేసుకొని లోపల చూసుకుంటుంటారు. అసలు నువ్వు దుప్పటి ముసుకేసుకుంటే దేవుడికి కనబడవా? నువ్వు మనుషులకు కనబడకుండా దాక్కోగలవు కానీ దేవునికి కనబడకుండా దాక్కోగలవా? నేను సమీపము నుండి చూచు దేవుడను మాత్రమేనా, దూరము నుండి చూచు దేవుడను కానా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా కలడా? చెడుతనంతో ఆటలాడకండి. మనుషులు చూడలేదు అనుకోకండి. మనుషులు చూడకపోయినా మీరు రహస్యంగా గదుల్లో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. మీరు చీకట్లో చేసింది వెలుగులోనికి తీసుకురాబడుతుంది. యేసు ప్రభువును నమ్మినవాడు దేవునికి భయపడతాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆయన భార్య, పోతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసిందట. నువ్వు బాగున్నావు అని వెనకాల తిరుగుతుంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకరోజు ఒంటరిగా పట్టుకుంది, నువ్వు నాతో సైనించు, నీకేం కావాలని ఇస్తాను అని అతన్ని బలవంతం చేస్తుంటే ఇంట్లో ఎవరు లేరు, యజమానుని దూరంగా పంపించేశాను, పనోళ్ళందరికీ పని పురమాయించేశాను, ఎవరు లేరు, నాతో సైనించంటే ఏమన్నాడు యోసేపు? ఇంత ఘోరమైన దుష్కార్యమును దేవుని ఎదుట నేను ఎలా చేస్తా? ఎవరూ లేకపోయినా దేవుడున్నాడమ్మా. నన్ను ఈ ఇంటిని అప్పచెప్పాడు దేవుడు నాకు. ఈ ఇంటిలో యజమానుడు నన్ను నమ్మి తాళాలు అప్పచెప్పాడు. నువ్వు నా యజమానుని భార్యవి, నువ్వు నా తల్లిదండ్రి దానివి. ఎవరు చూడకపోయినా నేను ఈ ఘోరమైన దుష్కార్యాన్ని చేయను. ఎంతమంది యవనస్తులు ఈ రోజున కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు? ఎంతమంది యవనస్తులు అపవిత్రులైపోతున్నారు? వివాహానికి ముందే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులను మోసగిస్తున్నారు, తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. మీరు ప్రార్థన చేసేవాళ్ళు అని చెప్తున్నారు, యేసుప్రభు నామాన్ని పెట్టుకొని ఉన్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉంది. అదేంటండి? బాయ్స్కి బాయ్ ఫ్రెండ్, గర్ల్స్కి గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు పోలా. అదేంటి ధైర్యంగా తీసుకొచ్చి ఎవరు ఈ అమ్మాయి అంటే నా గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతావేంటి? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో
వ్యభిచారం చేస్తున్నాడంటే మోహపు చూస్తేనే తప్పంటే ఎంటేసుకొని తిరగటం ఏంటి? బుద్ధిహీనత. ఈ రోజున అనేక మంది తమ శరీరాలను పాడు చేసుకుంటున్నారు. దైవ భయం లేకుండా పాపంతో ఆటలాడుతున్నారు. ఈ పొగ తాగేవాళ్ళు ఇంకా ఉన్నారండి. పొగ తాగరాదు అని చట్టం ఉంటుంది. అక్కడక్కడ పొగ తాగరాదు అంటే కొట్టేస్తారు మనోళ్ళు పెద్ద గొప్పగా. పొగ తాగరా, తొందరగా చావరా, ఊపిరితిత్తులు చెడిపోనురా, టీబీ వచ్చును గాకరా. ఏంటండి ఈ రోజున టీబీకి, క్యాన్సర్కి ముఖ్యమైన కారణం ఏంటంటే స్మోకింగ్ అని కనిపెట్టారు. పొగ తాగే వారిలో 90% క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు కనిపెడుతున్నారు. నీ దేహం దేవాలయమై ఉంది. ఎవడైనా దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు ప్రభు. కానీ ఈ రోజున పాపంతో ఆటలాడుతున్నారు, సరదాగానే తాగుతున్నారు. ఈ రోజుల్లో పట్టణాల్లో యవనస్తులు ఒక 10th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి తాగుబోతులుగా తయారవుతున్నారు. పెళ్ళిళ్ళకు వెళ్ళి, పబ్బులకు వెళ్ళి, క్లబ్బులకు వెళ్ళి, ఏకాంతంగా వెళ్ళి గంజాయి తాగటం, డ్రగ్ అడిక్ట్స్గా అయిపోతున్నారు. సారాయి తాగడానికి బానిసలు అవుతున్నారు. ఒక పెగ్గే కదా అని కొంచెం కొంచెం ద్రాక్షరసం, వైన్ తాగటం మొదలుపెట్టి, విస్కీ తాగటం మొదలుపెట్టి జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. ఒక దురభ్యాసం అండి. మనం చేయటం, నేర్చుకోవటం సులభం, దాన్ని వదిలిపెడతాం చాలా కష్టం. నువ్వు దేన్ని ఇవాళ ఆటగా చేస్తున్నావో అది రేపు నీ పీకి పట్టుకుంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 చదవండి పోని. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 8వ వచనం కూడా చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు మనకి క్యాలెండర్లు, గడియారాలునండి. దేవుని గడియారం వేరు, మన గడియారం వేరు. ఆయన దృష్టికి ఒక సంవత్సరం 1000 దినాలట. 1000 దినాలు ఒక దినం అంట. ఏంటండి ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటున్నారు మీరు? అంటే 2 రోజులు అయింది. 2 రోజుల్లో వస్తాను అంటే త్వరగా వస్తామా లేకపోతే ఆలస్యంగా రావటమా? ఊరికెళ్తూ 2 రోజులు వచ్చేస్తాను అన్నాడు అనుకోండి మీ ఆయన వెళ్ళేటప్పుడు. ఏంటంటే అన్ని రోజులా అంటారా? 2 రోజులే కదా. ఏంటండి దేవుని దృష్టికి 2 రోజులే అయినట్టుంది. ఎందుకంటే సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని గురించి నాకు చెప్పలేదు, నాకు తెలియదు అని రేపు ఎవరు మాకు యేసు ప్రభువుని చెప్పకుండా మేము ఎట్ట నమ్మమంటారండి అని అడగకూడదు. రేపొద్దున వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసు యొక్క మాటను బట్టి కలుగుతుంది. అందుకనే ఈ రోజున టెలివిజన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత, భారం మన మీద ఉంది. ఎవరిని బలవంతంగా మార్చాల్సిన పని లేదు. కానీ ఇది జీవము, ఇది మరణము, ఇది వెలుగు, ఇది చీకటి. యేసుక్రీస్తు చేసిన శిలువ యాగము ద్వారా మనకు ఉచితముగా రక్షణ ఉన్నది అన్న మాట ప్రతి ఒక్కరి చెవులో పడాలి. అందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకోసం ఆలస్యం చేస్తుంటే మనమేం చేస్తున్నాం? ప్రభు బిడ్డలం అనే వాళ్ళమే ఇంకా ప్రభు నామాన్ని ఎరగని వాళ్ళు ఉన్నారే, వాళ్లకు యేసయ్యని గురించి చెప్పాలి. నా ఇంటిలోనే ప్రభు వస్తే నరకానికి పోయేవాళ్ళు ఉన్నారే, నా ఇంటి వారందరి కోసం ప్రార్థన చేయాలి అన్న బాధ లేకుండా మనం కూడా కునికి నిద్రపోతున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కునికి నిద్రపోయేవాళ్ళు ఒకటేనా అండి? మీరు ఎప్పుడన్నా బస్సుల్లో ప్రయాణం చేస్తారా? నేను చాలాసార్లు సంవత్సరాలు బస్సుల్లోనే సేవ చేశాను. బస్సులో వెళ్ళి ఆ బస్సులో నా పక్కన కూర్చునేవాడు ఎవడో ఒకళ్ళు వచ్చి కూర్చుంటే పర్వాలా, ఇలా మీదేస్తాడు తలకాయ. ఫోన్లే పాపం ఎవరో అలసిపోయాడు కాబట్టి ఊరుకుంటా. వేసినోడు మళ్ళీ తీస్తాడు. తీసాడరా బాబు అని సంతోషపడితే మళ్ళీ వేస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ వేస్తాడు.
వాడు నిద్రపోతున్నాడా మెలుకున్నాడా? ఏంటండి కునికేవాడు ఏంటంటే ఈ దొంగోళ్ళు సరిగ్గా నిన్ను కనిపెడతారు. నువ్వు ఎప్పుడు కళ్ళు మూస్తావో చూస్తారు. అప్పుడు దా కనిపెట్టి ఇట్టనేటప్పటికీ నీ ఎదురుకుండా బ్యాగ్ ఎగిరిపోతుంది. మరి ఏది వెళ్ళిపోయింది. ఏంటండి మత్తులుగా ఉండొద్దు. దేవుని బిడ్డలు మత్తులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు పగటి వారిగా ఉన్నాం. మనం రాత్రి వారిలాగా మనం మత్తులమై ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి అది కూడా చదువుతారా? తెస్సలోనికలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారిము కాము, చీకటి వారిము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ కవచనము, రక్షణ, నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింప లేదు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ప్రభువు రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ మెలకువగా ఉండాలి. ఆయన దొంగ వచ్చినట్టు వస్తానన్నాడు. అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజాము వస్తాడో, ఇవాళ వస్తాడో, రేపు వస్తాడో ఎవరికి తెలియదు కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు ఇంకా ఆలస్యం అయ్యాళ్లే అని నిద్రపోతున్నారు. బుద్ధిగలో మన్నోళ్ళు కూడా నిద్రపోతున్నారు. కానీ అర్ధరాత్రి వేళ, మళ్ళీ 25వ అధ్యాయంలో రండి ముగించుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. అకస్మాత్తుగా ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొందాం రండి అనగానే 10 మంది కన్యకలు గబగబా లేచారు. వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. నూనె ఉన్న వాళ్ళు దివిటీలు వెలిగించుకున్నారు. మిగిలిన వాళ్ళ దివిటీలు నూనె లేదు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు అడిగారు, కొంచెం నూనె ఇవ్వండి అని. మాకే సరిపోదు, నీకేమిమ్మంటావు పోమన్నారు. వాళ్ళు ఎక్కడికన్నా దొరుకుద్దేమో అని నూనె కొనుక్కుందామని పోయారు. ఈ లోపల పెళ్లి కుమారుడు, యూదుల సాంప్రదాయ ప్రకారం ఆ రోజుల్లో పెళ్లి కుమార్తె ఇంటి వారు సిద్ధంగా ఉంటారు. పెళ్లి కుమారుడు రాగానే విందుకు లోపలికి వెళ్ళిపోతారు, వెంటనే తలుపేసేస్తారు. అది యేసు ప్రభు ఉపమానంగా చెప్పాడు. యేసు ప్రభు వచ్చేసిన తర్వాత ఆ తర్వాత చాలామంది ఏడుస్తారు. ఆ తర్వాత బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు, తలుపు తట్టారట. తలుపు తడితే ఏం చెప్పారు చూడండి. అయ్యా మాకు తలుపు తీయమని అడగగా నేను మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యా గెట్ టుగెదర్కి వచ్చామయ్యా, అయ్యా కలవర దర్శనం కార్యక్రమం చూసామయ్యా, అయ్యా కడపలో మేము చర్చికి వెళ్ళామయ్యా, మా పాస్టర్ గారిని అడగండి అయ్యా. మీరేం చెప్పిన ప్రభు ఏమంటాడట, నాకు తెలియదు మీరెవరో, నాకు తెలియదు మీరెవరో. నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు, నేను వచ్చినప్పుడు మీరు ఎదుర్కొనలేదు, మీ ఇష్టానుసారంగా జీవించారు. అయ్యా నీ నామంలో మేము దెయ్యాలనగొట్టలేదా, నీ నామంలో మేము ప్రవచించలేదా? అలాంటి పాస్టర్లు చెప్తారంట. అంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా. మీ ఇష్టానుసారంగా సేవ చేసుకున్నారు కానీ నా చిత్తానుసారంగా చేయలేదు. సేవ చేయటం గొప్ప కాదండి. వాళ్ళు చాలామంది సేవ చేస్తామంటున్నారు. నీ ఇష్టానుసారంగా సేవ చేయటం కాదు, దేవుని చిత్తానుసారంగా సేవ చేయాలి. డబ్బుల కోసం సేవ చేస్తున్నారు చాలామంది, గొప్పల కోసం సేవ చేస్తున్నారు చాలామంది. లోకంలో గొప్ప మెప్పులు ఉంటాయి నీకేమో, కానీ దేవుని దృష్టిలో నీకు విలువే ఉండదు. ఎవడైనా ఒకడు దేవుడికి లోబడితే వాడిని తగిన సమయంలో హెచ్చిస్తానన్నాడు. యవ్వనస్తులే ఎగిరిగిరి పడుతున్నారు ఈ రోజుల్లో. యవ్వన కాలంలో కాడి మోయటం నరునికి మేలు, పులిపిట్ ఎక్కటం కాదు. ఏం చేయాలంటే కాడి మోయాలి, లోబడాలి, నేర్చుకోవాలి, బలపడాలి, స్థిరపడాలి. ఇష్టం వచ్చినట్టు సేవ చేస్తామని టీవీ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఒక కోటు తగిలించుకుంటే సేవ చేసేయచ్చు అనుకుంటున్నారు.
ఏదన్నా బుస్సు బస్సు అంటే కింద పడిపోతున్నారు జనం. ఎందుకు పడిపోతున్నారో తెలియదు. మీకు ఏమైనా తెలుసా? పంట పడిపోతారట. ఏంటి పడేయమంటారా నన్ను కూడా? ఏంటండి ఏముంది, ముందు 10 మందిని చేతులు పట్టుకోమని, వీళ్ళని కాస్తున్నా వీళ్ళకి మాత్రం 100 రూపాయలు ఇస్తారమ్మా నీకంటే సరిపోతుంది. ఏంటండి మెడ్రాస్ నుంచి తెచ్చుకోను నేను. వీళ్ళు పడ్డారు అనుకో, వీళ్ళు ఆళ్ళ మీద పడతారు, వాళ్ళు ఆళ్ళ మీద పడతారు, వాళ్ళు ఆళ్ళ మీద పడతారు. ఓ పరిశుద్ధాత్మ శక్తి అంటారు. పరిశుద్ధాత్ముడు పడగొడతాడా? లేవనెడతాడా? పడిపోయిన వారిని లేవనెత్తమని ప్రభు చెబుతుంటే నిలబడ్డోళ్ళని పడగొడతాం ఎందుకు? పడిపోయి లేచాక నీకేమొచ్చింది? ఏమొచ్చింది చెప్పండి. పోనీ పడ్డావు మంచిదే, లేచావు మంచిదే. మనసు మారిందా? జీవితం మారిందా? త్రాగుడు మానేవా? కోపం పోయిందా? అసూయ పోయిందా? లోకాశ పోయిందా? మళ్ళీ వారం మళ్ళీ పడతామే. మళ్ళీ వారం ఇది ఎక్కడ వాక్యంలో లేదండి. వాక్యంలో అక్కడ లేదు. యేసు ప్రభువు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎవరిని మీరు వెతుకుతున్నారు అని అడిగితే నజరేయుడైన యేసును అంటే నేనే అన్నాడంట ఆయన. నేనే అంటే పట్టుకోవడానికి వచ్చిన సైనికులు అదిరిపోయి వెనక్కి పడిపోయారు. వాళ్ళు ఎవరాళ్ళు? అవిశ్వాసులు. వాళ్ళు పడిపోయారు అన్నదానికి ఉదాహరణ తీసుకొని ఈ రోజున అనేక మంది పాస్టర్లు అలాంటి పనులు చేస్తున్నారు. నాకు తెలియదు అది దేవుని శక్తో కాదో దేవుడు ఒకరోజు తీర్పులో తీరుస్తాడు. కానీ మనుషులకి ఈ దేహ సంబంధమైన ఈ ఉద్రేకంతో కూడిన భక్తి మన భారతదేశంలో బోల్డ్ ఉందండి. ఎగరటం, గొంతులేయటం, చప్పట్లు కొట్టడం, సంతోషించటం ఇదన్నీ ముఖ్యం కాదు. నీ కోపం పోయిందా? నీ అసూయ పోయిందా? నీ మనసులో ప్రశాంతత ఉందా? నీ హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉందా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నావా? నీ ప్రవర్తన మారిందా? నీ మాటలు మారాయా? నీ తలంపులు మారాయా? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళకి మాటలే కాదు, ఏం మారాలి? నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. చెడ్డ ఆలోచనలు రావు, దురాలోచనలు రావు, ఇతరుల గురించి చెడుగు రాదు, వ్యభిచారపు ఇచ్చలు రావు, లోకాశలకు చోటు ఉండదు అక్కడ. ఈ రోజున క్రైస్తవులను చెప్పుకునేవారు, విశ్వాసులం అనే వారి జీవితాల్లో ఆలోచనలు మారలేదు. నా ఆలోచనలన్నీ పెంట కుప్పలాగా ఉన్నాయండి. నాకు అందరి మీద బూతు మాటలు వస్తున్నాయి. నా మనసు కళ్ళు మూసుకుంటే బూతులు వస్తున్నాయి నాకు అన్నాడు ఒక ఆయన వచ్చి. బూతులు ఎందుకు వస్తాయి? మనసులో బూతులు వస్తాయి, నోట్లో ఇచ్చి రావు బయటికి. లోపల తిట్టుకుంటాడట. ఏంటది? ఒక దురాత్మతో నింపబడిన వాడికి అలాంటి స్థితి ఉంటుంది. దేవుని సన్నిధితో నింపబడిన వాడు దేవుని ఆత్మను కలిగి జీవిస్తారు. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చాడనగానే తలుపు వేయబడింది. ఆ తర్వాత వారు అల్లాడారు. కానీ మీరెవరో నాకు తెలీదు. ఏదో ఒకరోజు మన ప్రభు మేఘారుడై రాబోతున్నాడు. మొదట క్రీస్తుతో మీ హృదయాన్ని సరిచేసుకోండి. మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు. ఒప్పుకొని మరల చేయువాడా? మరి చాలామంది ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు మళ్ళీ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు మళ్ళీ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి ఆశీర్వాదం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అందులో ఒకటి కూడా పస్తు ఉండదు. 2 కాసులు కమ్మబడే పిచ్చుకను గురించి దేవుడు పట్టించుకుంటే ఆయన స్వరూపంలో, ఆయన ఆకారంలో చేయబడిన మనల్ని ఆయన పట్టించుకోడా? మనల్ని ఆయన పోషించడా? అడవి పువ్వులను చూడండి, ఇవి ఎంత అందంగా అలంకరించబడతావో. పొద్దున వికసించి సాయంత్రం ఎండిపోయే అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మనకు అవసరమైన రంగుల వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ పరలోకపు తండ్రిగా నువ్వు చేసుకోవాలి. ఆయన నీ తండ్రి అయినప్పుడు నువ్వేమడిగినా ఇస్తావు. మీ అబ్బాయి ఏదన్నా అడిగితే ఇస్తారు, కానీ రోడ్డు మీద పోయేవాడు అడిగితే ఇస్తారండి? నీ కొడుకు వచ్చి అడిగితే నువ్వు ఏదన్నా ఇవ్వడానికి ఆశపడతావు. అంతేగాని ఎవడు పడితే వాడు వచ్చి నేను ఏది పడితే అది అడిగితే ఇస్తావా? నువ్వు దేవుని దగ్గర నుంచి మేలులు పొందాలంటే ముందు దేవుని బిడ్డగా మారాలి. మన పాపాలు మనం ఒప్పుకుంటే
నా కొరకు నా స్థానంలో యేసు ప్రభువు మరణించాడని విశ్వసిస్తే తనందరు అంగీకరింతురో వారిని ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఈ రోజున మారు మనసు పొందారో లేదో, మరణిస్తే పరలోకంలోనికి వెళ్తారో లేదో అనే ఒక తీర్మానం చేసుకోకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళొద్దండి. ఇంకో అవకాశం మనకు ఉందో లేదో నాకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువా, నేను దోషిని, పాపిని, నువ్వు నా కొరకు పరలోకం నుంచి దిగివచ్చి సిలువలో ప్రాణమిచ్చావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని, నువ్వు చిందించిన రక్తధారలో నాకు క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తున్నానని సిన్సియర్గా, యథార్థంగా నీ ఒక్క మాట దేవునితో చెబితే ఆకాశం నుండి తొంగి చూసే ప్రభువు నీ ప్రార్థన విని మన పాపాలు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నీవు ఆకర్షించుకున్న, నీవు ప్రేమించిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడు నాయన. వారి హృదయ స్థితిని చూడు నాయన. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో ఎరిగిన దేవా, ఏ పాపాలతో ఎవరు కుమిలిపోతున్నారో ఎరిగిన దేవా, నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా చేయయ్యా. నీ నామములో ఉన్న జయ జీవితాలు మాకు దయచేయి నాయన. ప్రతి శాపమును మాలో నుంచి కొట్టివేయము నాయన. పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుండి మమ్మల్ని తప్పించి తద్వారా వచ్చే రోగాల నుండి మమ్మల్ని విడిపించే దేవుడు అని ఈ రాత్రి నీవు నిరూపించుము నాయన. ఇక్కడ ఎవరెవరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో అట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి రోగమును స్వస్థపరచుచున్నాము నాయన. త్రాగుడుకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఇక నేను తాగను, నా శరీరాన్ని దేవాలయంగా కాపాడుకుంటానని ఒక నిబంధనతో వెళ్ళడానికి సహాయం చేయము. ఎవరిని నరకానికి పోనివద్దు నాయన. వీరి పేర్లు నీ జీవగ్రంథంలో రాసుకో తండ్రి. నాయన, నీ వచ్చినప్పుడు నిన్ను సంతోషముతో ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని ఉంచయ్యా. నీ వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారితో మేము ఉండకుండా సహాయం చేయి తండ్రి. ఈ రాత్రి నీ కృపలను మా మీద కుమ్మరించుము. ప్రతి ఒక్కరి అవసరత తీర్చు నాయన. ప్రార్థన విన్నావని, ప్రార్థనలకు జవాబులు ఇచ్చావని విశ్వాసముతో మేము వెళుచుండగా అద్భుతాలను మా జీవితాల్లో జరిగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.